గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము 2025 జనవరి నెలలో జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన రెండవ పార్ట్ను చెప్పుకోబోతూ ఉన్నాం. అందులో భాగంగా బ్రెయిల్ క్షిపణి 2025 జనవరి 26వ తేదీ నాడు న్యూఢిల్లీలో పరేడ్ జరిగింది. ఆ రిపబ్లిక్ పరేడ్ యందు రక్షణ శాఖకు సంబంధించిన అనేకమైన ఆయుధాలను, యుద్ధ ట్యాంకులను, క్షిపణులను మొదలైన వాటిని ప్రదర్శించారు. అందులో ప్రదర్శించబడ్డ వాటిలో సుమారు 400 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణించేటువంటి కొన్ని క్షిపణుల వ్యవస్థను కలిపి ప్రదర్శించడం జరిగింది. దానికి పెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో బ్రెయిల్ క్షిపణి వ్యవస్థ అని పేరు పెట్టారు. ఇందులో భాగంగా బ్రహ్మాస్, ప్రళయ్, ప్రణాష్ అనే క్షిపణుల సముదాయాన్ని ప్రదర్శించారు. ఇందులో బ్రహ్మాస్ 1 క్షిపణి 290 నుండి 95 కిలోమీటర్ల వరకు రేంజ్ కలిగి ఉంటుంది అని మనం కంటెంట్లో చెప్పుకున్నాం. రాబోయే బ్రహ్మాస్ 2 అది దాని యొక్క రేంజి ప్రస్తుతం ఉన్న బ్రహ్మాస్ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. 400 కిలోమీటర్లు ఇంకా కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రళయ్, ప్రణాష్ అనేటువంటి క్షిపణుల యొక్క రేంజ్ కూడా 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కాబట్టి అటువంటి క్షిపణుల సముదాయాన్ని రిపబ్లిక్ డే పరేడ్లో ప్రదర్శించి ఆ వ్యవస్థకు పెట్టినటువంటి పేరు దాన్నే బ్రెయిల్ క్షిపణి వ్యవస్థ అని పేరు పెట్టారు. తర్వాత మనకు తెలుసు ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్ లోపల మహాకుంభమేళా అనేటువంటి జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా 40 కోట్ల మంది ప్రజలు అందులో పాల్గొనవచ్చు అని చెప్పి గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక అంచనా వేసింది. కానీ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికే 40 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ఆ మహాకుంభమేళాలో పాల్గొన్నట్టుగా ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇన్ని కోట్ల మంది ఒకే ప్రదేశంలో చేరినట్లయితే వాళ్ళు శ్వాసించడానికి కావలసిన ఆక్సిజన్ అనేది లభించదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఈ మహా కుంభమేళా జరగడానికంటే 2 సంవత్సరముల ముందే జపాన్లో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానము మరియు పంటలను పండించే పద్ధతి అయినటువంటి మియవాకి అనే పద్ధతి లోపల ఈ ప్రయాగరాజ్కు సమీపంలో 18.80 ఎకరాల విస్తీర్ణం లోపల 5 లక్షల మొక్కలను 2 సంవత్సరాల కిందట నాటింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ మొక్కలు పెరిగి చాలా వరకు అందులో చెట్లుగా రూపాంతరం చెందాయి. అందులో అనేక జాతి మొక్కలను కూడా అందులో పెంచారు. కాబట్టి ఈ 18.5 ఎకరాల్లో పెంచినటువంటి 5 లక్షల మొక్కలు ప్రస్తుతం అవి చాలా వరకు చెట్లుగా మారాయని అనుకున్నాం. కాబట్టి అవి కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవడానికి వీలుగా ఈ ప్రయాగరాజులో అంటే మహాకుంభమేళాలో పాల్గొంటున్న వ్యక్తులు శ్వాసిస్తున్నప్పుడు వెలువడే కార్బన్ డైఆక్సైడ్ను సంగ్రహించి దాని కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగించుకొని ఆ కార్బన్ డైఆక్సైడ్ను ఆక్సిజన్గా మార్చి అందజేస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని కోట్ల మంది ప్రజలు ఒకే ప్రదేశంలో చేరినప్పటికీ కూడా వాళ్లకు కావలసినంత ఆక్సిజన్ను ఈ అడవులు ఏవైతే ఉన్నాయో, కృత్రిమంగా పెంచిన అడవులు ఏవైతే ఉన్నాయో అవి అందజేయగలుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వము కానీ అక్కడ ఉన్న పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ లేక విపత్తు నిర్వహణలో పాల్గొనేటువంటి అధికారులు, మేధావుల యొక్క ముందు చూపుకు ఒక తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రయోగరాజులో ఎంత కోట్ల మంది ప్రజలు వచ్చిపోతున్నప్పటికీ కూడా వాళ్ళు శ్వాస తీసుకోవడానికి కావలసినంత ఆక్సిజన్ను ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయవి ఉత్పత్తి చేసి అందిస్తూ ఉన్నాయి. తర్వాత ఇందులో ఈ ఈ 18.5 ఎకరాల్లో పెంచినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నవి 63 వివిధ రకాల జాతులకు చెందిన మొక్కలను పెంచినట్టుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ప్రకటించడం జరిగింది. కాబట్టి మనము ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని గురించి సరైన విధంగా ఆలోచించగలిగినట్లయితే తప్పకుండా ఎంత జటిలమైన సమస్యకైనా మన పరిష్కారాన్ని చూపించవచ్చు అనే దానికి దీని ఒక ఉదాహరణ కింద మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు భారత ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ
తరిగిపోతున్న అడవుల స్థానంలో కొత్త అడవులను ఏర్పాటు చేయడానికి, ప్రతి ఇంటిలో ఇంటి వాకిట్లో మొక్కలను చెట్లను పెంచడానికి, రహదారులకు ఇరువైపులా, కాలువలకు ఇరువైపులా, నది పరివాహక ప్రాంతాలకు ఇరువైపులా మొక్కలను పెంచడానికి కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాకపోతే అవన్నీ ఆ ప్రోగ్రాములన్నీ అంకితమైన భావంతో అమలు చేయగలిగినట్లయితే తప్పకుండా దేశంలో అడవుల శాతం పెరుగుతుంది, జీవ వైవిధ్య సంరక్షణ జరుగుతుంది, తర్వాత పర్యావరణ సమతుల్యం అనేది కాపాడబడుతుంది. అన్నిటికీ మించి మానవుడు ప్రకృతి పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఆ జీవన సమతుల్యాన్ని మనము కాపాడుకోవచ్చు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును 4 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల సౌర విద్యుత్తు, పవన విద్యుత్తులు అనేటువంటివి ఉత్పత్తి చేయబడుతున్నాయి. అయితే సౌర విద్యుత్తు కానీ మన వాయు విద్యుత్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, వాయు విద్యుత్తు, సౌర విద్యుత్ ఏవైనా కావచ్చు, ఆ విద్యుత్తులను మనము ఉత్పత్తి అయిన వెంటనే స్టోరేజ్ బ్యాటరీలో స్టోరేజ్ చేసి అక్కడి నుండి వినియోగ స్థలాలకు మనము సరఫరా చేస్తూ ఉంటాం. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారని మనము కంటెంట్లో చెప్పుకున్నాం. అలాగే వాయు విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నాం మనం. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ పునరుత్పాదక విద్యుత్తులను బ్యాటరీలో స్టోర్ చేసి తర్వాత ఆయా వినియోగ ప్రాంతాలకు అందించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 4 చోట్ల ఈ బ్యాటరీ స్టోరేజీ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులో ఒకటి కుప్పం, 2 గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలు, తర్వాత జమ్మలమడుగు, ఆ తర్వాత గని కర్నూలు జిల్లా. ఇలా 4 ప్రాంతాలలో దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తయిపోతే మనము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎంత సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసినా దాన్ని ఆ బ్యాటరీలో నిల్వ చేస్తాము. ఆ పగలు సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ ఆ విద్యుత్తును మనము కావలసిన వినియోగ ప్రాంతాలకు సరఫరా చేస్తాం. అలాగే గాలి విద్యుత్తు కూడా, గాలి ఎక్కువ వేగంతో వీచినప్పుడు గాలి విద్యుత్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఆ స్టోరేజ్ బ్యాటరీలో స్టోర్ చేసి తర్వాత వినియోగ ప్రాంతాలకు మనం అందించవచ్చు. కాబట్టి ఇంధన రంగంలో ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడానికి కొరకు ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక కార్యక్రమము. తర్వాత ఐఐటి గౌహతి అస్సాం వాళ్ళు ఈ మధ్య ఆవిష్కరించినటువంటిది ఏంటిది అంటే నానో టెక్నాలజీని ఉపయోగించి వాటిని ఆధారంగా చేసుకొని విషతుల్యతమైన కణాల యొక్క ఉనికిని గుర్తించే టెక్నాలజీని వాళ్ళు ఆవిష్కరించారు. ఇందుకొరకు వాళ్ళు వాడుతున్నటువంటిది ఏంటిది అంటే పైరో స్కైట్ నానో స్ఫటికాల్లో ఒక రకమైన స్ఫటికము పైరో స్కైట్ అనేటువంటిది, దాని మీద నానో టెక్నాలజీతో పూత పూశారు. వీటి పరిమాణం అనేది వెంట్రుక కంటే కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి నానో స్ఫటికాలు ఏవైతే ఉన్నాయో ఒక ప్రదేశంలో వాతావరణంలో ఉన్నటువంటి విషతుల్యతమైన కణాలను, విషవాయువులను, మనుషుల యొక్క ఆరోగ్యానికి హాని చేసేటువంటి హానికరమైన కణాలను మొదలైన వాటి యొక్క ఉనికిని అవి గుర్తించి తెలియజేయగలుగుతాయి. కాబట్టి దానివల్ల ఏమవుతుంది అంటే ఏ ప్రాంతంలో జీవులకు హాని చేసేటువంటి హానికరమైన కణాలు ఎక్కువ వెలువడుతున్నాయి, వాటిని ఏ విధంగా తొలగించాలి, అక్కడ ఉండే జీవులకు ఏ పద్ధతి ద్వారా రక్షణ కల్పించాలనే చర్యలను మనం చేపట్టవచ్చు. ఉదాహరణకి స్ఫటికాలను ఉపయోగించి వాతావరణంలో ఉన్నటువంటి పాదరస కణాల ఉనికిని మనము తెలుసుకోవచ్చు. గతంలో మనం పర్యావరణ సమస్యలు చెప్పేటప్పుడు కాలుష్యాల గురించి చెప్పుకున్నాం. అందులో పాదరస కాలుష్యాన్ని గురించి చెప్పుకున్నాం. పాదరసం అనేది సరాసరి మానవుడి శరీరంలోకి వెళితే దానివల్ల మెనిమిటా అనే వ్యాధి వస్తుంది అని చెప్పుకున్నాం. అట్లాగే మనం ఉపయోగించే కొన్ని వీధి బల్బుల్లో కానీ
మన ఇళ్లలో వాడే బల్బుల లోపల పాదరసాన్ని వాడుతూ ఉంటాము. కాబట్టి అటువంటి బల్బులలో నుండి ఆ పాదరసంను కలిగినటువంటి బల్బులలో నుండి కాంతి వెలువడుతున్నప్పుడు పాదరస అణువులు కూడా కొన్ని సందర్భాల్లో అవి వాతావరణంలో చేరుతాయి. వాటి వల్ల జీవులకు చాలా హాని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి హానికరమైన కణాలను, విషతుల్యతమైనటువంటి కణాల యొక్క ఉనికిని గుర్తించడానికి కొరకు ఐఐటి గౌహతి వారు కనుగొన్నటువంటి కొత్త పద్ధతి ఏంటంటే పైరోస్కైట్ నానో స్ఫటికాల అనే స్ఫటికాలను వాళ్ళు కనుగొన్నారు. దాని ఆధారంగా చేసుకొని హానికరమైన కణాల ఉనికిని తెలుసుకుంటూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, ఏ ప్రాంతాల్లో కాలుష్య గాఢతలు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ మనం ఎటువంటి చర్యలను తీసుకొని కాలుష్య గాఢతలను తగ్గించి వాతావరణ సమతుల్యాన్ని కాపాడవచ్చు అనేటువంటి చర్యలను మనము తీసుకోవచ్చు. తర్వాత భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటి దాన్ని ఇటీవలి కాలంలో ప్రారంభించడం జరిగింది. మామూలుగా మనము సమాచార సాంకేతిక రంగం యొక్క కంటెంట్ చెప్పేటప్పుడు ఆ రోజు మాట చెప్పుకున్నాం. ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి మన ఆస్తుల యొక్క రిజిస్ట్రేషన్ను చేసిన తొలి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెప్పుకున్నాం. అట్లాగే భారతదేశం యొక్క పరిపాలన రంగాన్ని తీసుకున్నట్లయితే అందులో మరొక విప్లవాత్మకమైనటువంటి మార్పునకు శ్రీకారం చుట్టినటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. వీళ్ళు వాట్సాప్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటి పరిపాలన పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆ వాట్సాప్ ద్వారా 161 పౌర సేవలను అందించగలుగుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ వినియోగదారుడి యందు వాట్సాప్ అనేటువంటిది ఉన్నట్లయితే దాని ద్వారా 161 రకాలైన పౌర సేవలను మనము పొందవచ్చు. భవిష్యత్తులో ఈ సంఖ్యను పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సేవలు ఏమేమి ఉంటాయి? పౌర సేవల్లో రేషన్ కార్డులు ఇవ్వడము, పెన్షన్లు అందించడము, విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడము, సంక్షేమ కార్యక్రమాల వివరాలను అందించడము, తర్వాత విద్యుత్ బిల్లులు, తర్వాత ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వాళ్ళు ఆర్టీసీ బస్సు యొక్క రాకపోకల వివరాలను తెలుసుకోవడము, టికెట్లు బుక్ చేసుకోవడము, వ్యవసాయ రంగం లోపల రైతులకు ఇచ్చేటువంటి సహాయ సహకారాలకు సంబంధించిన వివరాలు అందించడము, ఇలా అనేకమైనటువంటి పౌర సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అందించడం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాబట్టి భవిష్యత్తులో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పరిపాలన అనేది చాలా నిష్పాక్షికంగా, పారదర్శకంగా, వేగంగా జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అనేటువంటిది ఉండదు. తర్వాత చైనా ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఒక చాట్ బోట్ పేరు DeepSeek R1 అంటారు. DeepSeek R1 దీన్ని మనము గూగుల్ యొక్క బార్డ్ లేదా జెమినీ అంటారు, ఓపెన్ ఐ యొక్క చాట్ జీపీటీ, ఇండియాలోని ఓలా కంపెనీ వాళ్ళు ఆవిష్కరించిన కృత్రిమ్ అనే చాట్ బోట్లతోటి దీన్ని పోల్చవచ్చు. కాబట్టి చైనాలో ఉన్నటువంటి ఇక్కడ ఈ డీప్ సీక్ R1 అనేటువంటి ఒక చాట్ బోట్ను చైనాలో ఉన్న లువోపులి అనే ఒక మహిళా శాస్త్రవేత్త దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. అంటే ఒక మహిళా శాస్త్రవేత్త యొక్క మేధా సంపత్తి నుండి ఆవిష్కరించబడ్డటువంటిది DeepSeek R1 అనేటువంటి ఒక చాట్ బోట్. ఇందులో మనము మన మొబైల్ ఫోన్లో ఈ చాట్ బోట్ను డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మనకు కావలసిన సమాచారాన్ని మనము పొందవచ్చు. అది విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయము, పరిశ్రమలు, పరిపాలన, ఇలా అనేక రంగాలకు సంబంధించినటువంటి వివరాలను చాలా వేగంగా ఖచ్చితంగా పొందడానికి కొరకు చైనా దేశం ఇటీవల ప్రారంభించినటువంటిది అందుబాటులో తీసుకొని వచ్చినటువంటి DeepSeek R1. అయితే ఎగ్జామినేషన్లో DeepSeek R1 గురించి అని అడగవచ్చు. దాని యొక్క ఆవిష్కరణంలో పాల్గొన్నటువంటి లువోపులి అనే మహిళా శాస్త్రవేత్త పేరు కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన DeepSeek R1 అనే దాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు డౌన్లోడ్ చేసుకుంటూనే ఉన్నారు. ఓ సందర్భంలో చాట్ జీపీటీ డౌన్లోడ్ల యొక్క సంఖ్య కంటే
డీప్ సీక్ R1 యొక్క డౌన్లోడ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు విశ్లేషకులు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ చాట్‌బోట్ రంగంలో మరింత విప్లవాత్మకమైనటువంటి మార్పులను వస్తున్నటువంటిది ఏంటిదంటే డీప్ సీక్ R1 అనే చైనా ఆవిష్కరించినటువంటి ఒక రకమైన చాట్‌బోట్ అనేటువంటి వ్యవస్థ. తర్వాత ఇటీవల ఇస్రో వాళ్ళు నావిగేషన్ శాటిలైట్ 02ను జిఎస్ఎల్వి F-15 అనేటువంటి రాకెట్ సహాయంతో 2025 జనవరి 29వ తేదీ నాడు శ్రీహరికోట నుండి అంటే సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ నుండి ప్రయోగించారు. ఇది ఇస్రో ఏర్పడిన తర్వాత చేపట్టినటువంటి 100వ ప్రయోగం ఇది. అయితే ఇందులో ప్రయోగించబడిన అంటే జిఎస్ఎల్వి F-15 అనే ఎఫ్ అంటే ఫార్వర్డ్ అని కంటెంట్లో చెప్పుకున్నాం. కాబట్టి జిఎస్ఎల్వి F-15 అనేటువంటి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబడిన ఉపగ్రహం యొక్క వివరాలను తీసుకున్నట్లయితే నావిగేషన్ శాటిలైట్ 2 అనేటువంటిది దాని బరువు 2250 కిలోగ్రాములు, జీవిత కాలము 12 సంవత్సరాలు. ఇందులో రుబీడియం అటామిక్ క్లాక్ అనే దాన్ని అమర్చారు. కాబట్టి ఆ రుబీడియం అటామిక్ క్లాక్ను ఉపయోగించి మనము భారతదేశం రూపొందించిన నావికన్ వ్యవస్థ ద్వారా వస్తువుల కదలికలను తెలుసుకుంటున్నప్పుడు ఆ వస్తువులు ఏ సమయంలో ఎటువైపు కదులుతున్నాయి అనే ఖచ్చితమైనటువంటి సమయాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితమైన సమయాన్ని ఇచ్చేటువంటివి రుబీడియం అటామిక్ క్లాకులు. కాబట్టి దీన్ని ఇందులో అమర్చారు. అయితే ఈ జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబడ్డటువంటి ఈ ఎన్విఎస్ ఏదైతే ఉంటుందో దాన్ని మొట్టమొదలు భూమికి తక్కువ కక్షలో ప్రవేశపెట్టారు ఈ విధంగా. కానీ దీని వాస్తవం ఎక్కడ తీసుకొని వెళ్ళాలి అంటే ఎన్విఎస్ 02 అనేటువంటి దాన్ని భూస్థిర కక్షలోకి తీసుకొని వెళ్ళాలి. అంటే 36,000 కిలోమీటర్ల కక్షలోకి తీసుకొని వెళ్ళాలి. దాని మొట్టమొదలేమో జిఎస్ఎల్ రాకెట్ తోటి తక్కువ కక్షలో ప్రవేశపెట్టారు. తర్వాత ఈ ఎన్విఎస్లో ఉన్న ఇంధనాలను క్రమక్రమంగా మండించి ఈ ఉపగ్రహం యొక్క కక్షను క్రమక్రమంగా పెంచుతూ దాన్ని ఇలా భూస్థిర కక్షలోకి బదిలీ చేయాలి. కానీ ఇస్రో చెప్పిన విధంగా ఈ ఉపగ్రహంలో ఉన్నటువంటి ఆక్సిడైజర్ యొక్క వాల్వ్ తెరుచుకోవట్లేదు. అంటే ఈ ఉపగ్రహంలో ఇంధనాన్ని నింపారు. ఆ ఇంధనాల్లో ఒకవైపు ఏమో ఇంధనం ఉంటుంది, మరొక వైపు ఆక్సిడైజర్ ఉంటుంది. ఈ రెండు కలిసి మండినప్పుడే ఆ ఉపగ్రహానికి కావలసిన శక్తి లభిస్తుంది. అయితే ఇంధన చాంబర్లో ఉన్న ఇంధనం అనేది ఇక్కడ అమర్చిన వాల్వ్ ద్వారా బయటకు రాగలుగుతుంది. కానీ ఆక్సిడైజర్ ఏదైతే ఉందో దానికి అమర్చిన వాల్వ్ తెరుచుకోవట్లేదు కాబట్టి ఏమైంది అంటే ఈ ఇంధనం అనేది మండట్లేదు. ఇంధనం మండలేనట్లయితే ఉపగ్రహం యొక్క వేగాన్ని మనం పెంచలేము. ఉపగ్రహం యొక్క వేగం పెరగనట్లయితే దాన్ని తక్కువ కక్షలో నుండి భూస్థిర కక్షలోకి మనము బదిలీ చేయలేము. కాబట్టి ఇస్రో ఈ ఉపగ్రహంలో ఉన్న ఈ సాంకేతిక పరమైన దాని లోపాన్ని సరిదిద్దడానికి కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఇంతవరకు ఆ లోపాన్ని సరిదిద్దలేకపోయారు. అందువల్ల ఇది ఇప్పుడు తక్కువ కక్షలోనే తిరుగుతూ ఉన్నది. ఒకవేళ అది పరిస్థితి అలాగే ఉంటే ఆ ఉపగ్రహం విఫలమైనా కావచ్చు. ఒకవేళ సాంకేతికమైన లోపాన్ని దాన్ని సరిదిద్దగలిగితే ఉపగ్రహాన్ని మనం అనుకున్న కక్షలోకి తీసుకొని వెళ్ళి అక్కడ నావిక్ ఉపగ్రహాల సరసన చేర్చి వాటి సహాయంతో నావిక్ వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇస్రో ఈ నావిగేషన్ శాటిలైట్ 2లో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దడానికి కొరకు తాను నిరంతరంగా శ్రమిస్తూ ఉన్నది. తర్వాత అయితే ఈ జిఎస్ఎల్వి రాకెట్ తీసుకున్నట్లయితే జిఎస్ఎల్వి శ్రేణిలో ఇది 17వ రాకెట్ ప్రయోగం. ఇందులో భారతదేశం తయారు చేసినటువంటి స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ అమర్చారు. ఇలా స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ అమర్చి ప్రయోగించిన జిఎస్ఎల్వి రాకెట్లలో ఇది 11వ ప్రయోగం అని చెప్పి ఇస్రో ప్రకటించమని జరిగింది. మనం ఇస్రో కంటెంట్ చెప్పినప్పుడు ఇవన్నీ చాలా డీటెయిల్గా మనం ఆ రోజు చెప్పుకున్నాము.
కాబట్టి స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ను అమర్చి ప్రయోగించిన జిఎస్ఎల్వి రాకెట్ల సంఖ్యలో పోల్చినట్లయితే జిఎస్ఎల్వి F-15 అనేటువంటి రాకెట్ ఇది 11వ రాకెట్గా, అంటే 11వ ప్రయోగంగా ఇస్రో ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఎగ్జామినేషన్ దృష్ట్యా అడిగితే ఈ రుబీడియం అటామిక్ క్లాక్ అనే దాని గురించి అడగవచ్చు. కాబట్టి విద్యార్థులు ఈ ఈ యొక్క రుబీడియం అటామిక్ క్లాక్ అనే పేరును గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన పిఎస్ఎల్వి C-60 ద్వారా మన స్పాడెక్స్ అనేటువంటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించారని చెప్పి మనము ఇంతకుముందు వీడియోలలో చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటు పిఎస్ఎల్వి యొక్క 4వ దశలో మనము శూన్యంలో అంటే భారరహిత స్థితిలో పంటను పండించే ప్రయోగాన్ని చేసే పరికరాన్ని కూడా అమర్చారు అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ఆ పిఎస్ఎల్వి యొక్క 4వ దశ ఏదైతుందో ఈ 4వ దశను అది అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత 4వ దశను కొన్ని ప్రయోగాలు చేయడానికి ఒక వేదికలాగా వాడుకుంటున్నాం. కాబట్టి దీని పేరు మనం చెప్పుకున్నటువంటిది పోలార్ ఆర్బిట్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని చెప్పి పిలుస్తారు. అందులో అలసంద గింజలను, తర్వాత పాలకూరకు సంబంధించినటువంటి కొన్ని కణజాలాన్ని అమర్చి ప్రయోగించారు. ఇప్పుడు అది అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఈ పోయం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇది ఇందులో అమర్చినటువంటి అలసంద గింజలు మొలకెత్తాయి. తర్వాత రెండవది ఏంటిది అంటే అందులో ఉన్నటువంటి పాలకూర కూడా అది మెల్లమెల్లగా వృద్ధి చెందుతున్నదని చెప్పి ఇస్రో తాను చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో దాన్ని పర్యవేక్షించడానికి కొరకు ఆ పోయం అనే దాంట్లో అమర్చినటువంటి ఒక రోబో ఆర్మ్ పేరు, అంటే రోబో యొక్క చేయి పేరు ఏంటిది అంటే ఇక్కడ రీలొకేటబుల్ రోబోటిక్ మ్యానిపులేటర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అనే ఒక రోబో చేయిని అమర్చి ఆ అంతరిక్షంలో ఈ పోయం అనేది తిరుగుతూ ఉన్నది. ఆ పోయం దగ్గర ఉపయోగపడడానికి, తర్వాత స్పాడెక్స్ అనే ఉపగ్రహాలు అనుసంధానం కావడము, తర్వాత దూరంగా వెళ్ళడానికి కూడా ఉపయోగపడడానికి కొరకు మొట్టమొదటిసారిగా ఇస్రో ఈ రీలొకేటబుల్ రోబోటిక్ మ్యానిపులేటర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అనే రోబో చైన్ అమర్చి అది ఎలా పనిచేస్తుంది అనే దాన్ని 2025 జనవరి 4వ తేదీ నాడు దాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు ఇటీవల ఇస్రో అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ పరికరాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరంటే ఇస్రోలో ఉన్నటువంటి ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్ అనే విభాగం వారు దీన్ని రూపొందించారు. ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్ అనేటువంటి విభాగం వారు ఈ రోబో యొక్క చేయిని దాన్ని తయారు చేసి ఇచ్చారు. అది ఇప్పుడు అంతరిక్షంలో అది చాలా బాగా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ముందు అటువంటి టెక్నాలజీని ఉపయోగించి అంతరిక్షంలో భారతదేశము చాలా ప్రయోగాలు చేయడానికి, వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కొరకు ఆ టెక్నాలజీ అనేది మనకు చాలా ఉపయోగపడబోతూ ఉన్నది. తర్వాత ఈ ఇందాక చెప్పుకున్నట్టుగానే పిఎస్ఎల్వి C-60 ద్వారా ప్రయోగించినటువంటి ఈ పోలార్ ఆర్బిట్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ యందు అమర్చినటువంటి అలసంద గింజలు, పాలకూర అనేటువంటిది పెరిగినట్టు ఇటీవలి కాలంలో ఇస్రో అధికారికంగా ప్రకటించింది. కాబట్టి ఎగ్జామ్లో అడిగితే ఈ పేరు అడగవచ్చు, అలసంద గురించి అడగవచ్చు, లేదా పాలకూర గురించి కూడా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. తర్వాత భారత ప్రభుత్వము ఇటీవలి కాలంలో ఒక ప్రకటన చేసింది. ఏంటంటే 2025వ సంవత్సరమును రక్షణ రంగ సంస్కరణ సంవత్సరంగా ప్రకటించింది. అంటే భారతదేశం యొక్క రక్షణ రంగంలో అనేక రకాలైన సంస్కరణలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడము, కొత్త ఆయుధాలను ప్రవేశపెట్టడము, దేశంతో పాటు బహుళజాతి సంస్థలను ఇందులో రక్షణ రంగ ఉత్పత్తులు భాగస్వామ్యం చేయడము, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ను ప్రోత్సహించడము, తర్వాత కాలం చెల్లినటువంటి ఆయుధాలకు బదులుగా కొత్త తరానికి చెందిన ఆయుధాలను ప్రవేశపెట్టడము, తర్వాత దేశంలో ఉన్న యువత యొక్క మేధా సంపత్తిని రక్షణ రంగంలో ఉపయోగించుకోవడము, ఇలా అనేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి
ప్రోగ్రాంలను మన భారత ప్రభుత్వం చేపట్టి ఈ 2025 సంవత్సరమును రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం అనేటువంటి జరిగింది. తర్వాత నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అయినటువంటిది, మన దేశంలో ఉన్నటువంటి ఒక సంస్థ పేరు సాట్కామ్ ఇండస్ట్రీ అసోసియేషన్. దీని షార్ట్ ఫామ్లో SIA ఇండియా అంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరము దేశం లోపల కొన్ని సదస్సులు నిర్వహిస్తారు. ఆ సదస్సు 2025 సంవత్సరం న్యూఢిల్లీలో జరిపిన సదస్సు పేరు ఇక్కడ డెఫ్శాట్ 2025 అనేటువంటి ఒక సదస్సులు న్యూఢిల్లీలో నిర్వహించారు. ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటిది అంటే ఇంటిగ్రేటెడ్ స్పేస్ క్యాపబిలిటీస్ ఫర్ మల్టీ డొమైన్ ఆపరేషన్స్ అనేటువంటి థీమ్. అంటే అంతరిక్షంలో మన యొక్క సామర్థ్యాలను బహుముఖంగా పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ థీమ్ను సెలెక్ట్ చేసి అందులో భాగంగా డెఫ్శాట్ 2025 అనేటువంటి దాన్ని, ఆ సమావేశాన్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. అందులో ఆ సమావేశంలో ఇక్కడ నిర్వహించిన ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఇండు స్పేస్ X3 అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖకు చెందినటువంటి ఉన్నతాధికారులు, దేశంలో ఉన్న సాంకేతిక నిపుణులు, అంతరిక్ష రంగ నిపుణులు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న నిష్ణాతులు, ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఇలా అనేక మంది పాల్గొన్నారు. అయితే అందులో వాళ్ళు నిర్వహించిన ప్రోగ్రాంలో ఒకటి ఇండు స్పేస్ X3 అనేది. దీని ఉద్దేశం ఏంటిది అంటే భవిష్యత్తులో ఒకవేళ అంతరిక్షంలో యుద్ధం జరిగినట్లయితే ఆ యుద్ధంలో మనము ఏ విధంగా శత్రువులను ఎదుర్కోవాలి, ఎటువంటి వ్యూహాలను మనము రచించి వాటిని అమలు చేయాలి, ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనము దానిలో భాగంగా ఆవిష్కరించుకోవాలి అనే దాని మీద శాస్త్రవేత్తలకు ఇక్కడ తెలియజెప్పడం జరిగింది. దీని కొరకు కంప్యూటర్ సహాయంతో సిమ్యులేషన్ పద్ధతిలో శిక్షణ కూడా ఇచ్చారు. సిమ్యులేషన్ మనం ఇంతకుముందు కంటెంట్ లోపల సిమ్యులేషన్ గురించి మనం చెప్పుకున్నాం. సిమ్యులేషన్ అంటే కంప్యూటర్ స్క్రీన్ మీద ఏదైనా ఒక అంశాన్ని కృత్రిమంగా సృష్టించి ఆ కృత్రిమంగా సృష్టించినటువంటి పరిస్థితులలో శిక్షణ ఇవ్వడం ఏదైతే ఉందో దాన్ని సిమ్యులేషన్ అని చెప్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. కొత్తగా పైలట్ కోర్సులో చేరినటువంటి వాళ్లకు ప్రాథమిక అంశాలు నేర్పిన తర్వాత వాళ్ళకు ల్యాబ్లో తీసుకొని వెళ్ళి అక్కడ సిమ్యులేషన్ పద్ధతిలో విమాన కాక్పిట్లో కూర్చోబెట్టి ఎదురుగా ఆ సిమ్యులేషన్ పద్ధతిలో టీవీ యొక్క స్క్రీన్ మీద కానీ కంప్యూటర్ యొక్క స్క్రీన్ మీద కృత్రిమంగా విమానాశ్రయాన్ని సృష్టించి రన్వేని ఏర్పాటు చేసి ఆ రన్వే మీద విమానము ఏ వేగంతో ఎలా వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళిన తర్వాత టేకాఫ్ తీసుకొని గాల్లోకి వెళ్ళాలి, అకంచెలు ఎంత ఎత్తుకు వెళ్ళిన తర్వాత మనం అనుకున్నటువంటి సముద్ర మట్టం నుండి ఎన్ని వేల అడుగులకు ఎత్తుకు చేరాలి, ఇవన్నీ కూడా ఆ కొత్తగా చేరిన పైలట్లకు భూమి మీద ప్రయోగశాలలో కంప్యూటర్లను ఉపయోగించి కృత్రిమంగా విమానాశ్రయం అందులో సృష్టించి వాళ్ళకు శిక్షణ ఇస్తారు. దాన్ని కంప్యూటర్ సిమ్యులేషన్ అంటారు. ఇక్కడ కూడా ఇందులో భాగంగా ఇండు స్పేస్ 3లో భాగంగా కంప్యూటర్ మీద అంతరిక్ష రంగాన్ని సృష్టించి, అంటే భూమికి ఆవలో ఉన్నటువంటి అంతరిక్షాన్ని సృష్టించి అక్కడ శత్రువులు ఏ ఆయుధాలతో మన మీదకి యుద్ధానికి వచ్చినట్లయితే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద మన రక్షణ రంగ నిపుణులకు అక్కడ శిక్షణ ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ కోణంలో చూసినట్లయితే అది ఏ ఎగ్జామ్లో అయినా సరే దీన్ని మనము ఇంపార్టెంట్గా తీసుకొని మనము ప్రిపేర్ కావాలి. అడిగితే ఆ ప్రోగ్రామ్ పేరు అడగవచ్చు, లేక ఇక్కడ డెఫ్శాట్ 2025 గురించి అడగవచ్చు, లేదా దాని యొక్క థీమ్ గురించి కూడా అడిగేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ మన జనవరి నెలకు సంబంధించినటువంటి ఇది 2వ వీడియో.